హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ అయితే తాగేసాను. దెన్ నేను ఫ్రెష్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈరోజు అయితే నాకేం పెద్ద ప్లాన్స్ లేవు, సో కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బ్రష్ చేసుకునేసి ఇక్కడ టిఫిన్ అయితే ఈరోజు మాకు థర్స్డే కాబట్టి ఇడ్లీ పెట్టారనమాట. సో ఇడ్లీ అయితే రూమ్కి తెచ్చేసుకున్నాను. అండ్ మార్నింగ్ లేసినప్పటి నుంచి చిన్న వర్క్స్ చేసుకుంటూ ఈ హార్ట్ బీట్ సిరీస్ ఏదైతే రిలీజ్ అయిందో 4 ఎపిసోడ్స్, థర్స్డే కాబట్టి 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయిందనమాట. ఆ 3 ఎపిసోడ్స్ చూసేసాను. ఇది ఫైనల్ 100 ఎపిసోడ్ అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయి, బనానా అండ్ యాపిల్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఈరోజు ఇవి నేను తినేయాలి అని చెప్పి అక్కడ పెట్టుకున్నాను, చూసినప్పుడు తినేయచ్చు అని చెప్పి. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ బుక్స్ అంతా గజిబిజిగానే ఉంది. ఇంకా స్టిల్ నాకైతే ఓపిక లేదు, ఇంకా అలాగే పెట్టేశాను. ఇక్కడైతే హార్ట్ బీట్ సిరీస్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నేనైతే ఇంక ఇలా హార్ట్ బీట్ సిరీస్ చూస్తూ, అంటే ఇంకా ఫైనల్గా ఏదైతే కొంచెం ఉందో అది కంప్లీట్ చేస్తూ అలా టిఫిన్ తిందాం అనుకున్నాను అనమాట. మిడిల్లో మా వదిన కాల్ చేశారు, ఈరోజు బయటకు వెళ్ళాలనుకుంటున్నాం, నువ్వు కూడా జాయిన్ అవ్వు అని చెప్పి. ఎక్కడికి అని అడిగితే కోటిలింగాల టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పారనమాట. సరే ఎంత టైంకి వెళ్దాం ఏంటి అని అడిగితే అరౌండ్ 10:30 or 11కి స్టార్ట్ అవుదామని చెప్పారు. సో సరే అనుకొని నేను ఇంకా టైం 8 అలా అవుతుందన్నమాట ఇప్పుడు. సో ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోదామని అనుకున్నాను. సో ఈ సిరీస్ చూసేసి రిలాక్స్డ్గా కొంచెం టిఫిన్ తినేసి కొంచెం తర్వాత స్టార్ట్ అవుదాంలే అనుకున్నాను. సో నేను ఒక 11కి అలా వచ్చేస్తాను, అక్కడికి షార్ప్గా 11 లోపు వచ్చేస్తాను అని చెప్పానమాట. ఇంకా ఈ సిరీస్ అయితే నాకు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చాలా 1 వీక్ అంతా చాలా ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాను అనమాట. సో అప్పుడు నాకు ఎందుకో చూద్దాం అనిపించి చూడడం స్టార్ట్ చేసేసాను. 1 వీక్లో మొత్తం ఫస్ట్ సీజన్ చూసేసాను. ఇంకా సెకండ్ సీజన్ కూడా హాఫ్ ఎపిసోడ్ 60 ఎపిసోడ్స్ ఏమో చూసాను. దెన్ అంతా ఒక లైక్ 160 ఎపిసోడ్ నుంచి కొంచెం వీక్ చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఇంకా మొత్తం ఈ ఫ్రూట్స్ అవంతా కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. 11కి అంతా వచ్చేస్తానని చెప్పాను కదా. సో ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని మంచిగా స్ట్రిక్ట్గా పాటించాలి అనిపించింది నాకు. అందుకని ఇంకా సాంగ్స్ వింటూ అలా మొత్తం ప్యాక్ చేసుకునేసి ఇంకా బాత్ చేసేసి నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో కడ్డు ఉంటుంది నాది ఎప్పుడు కూడా. సో ఆ కడ్ ప్యాక్లోంచి కొంచెం కడ్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసాను. బికాజ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా వాటర్ పట్టి కొంచెం సాల్ట్ అవంతా వేసుకోవచ్చులే అనిపించింది నాకు. ఇంకా బస్సులో అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆటోలో వెళ్ళడం ఎందుకు అని చెప్పి నేను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకునేసాను అనమాట అక్క వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా. నేను అక్క వాళ్ళకి వదినకి 11 లోపు వచ్చేస్తాను అని చెప్పాను. బట్ నేనైతే షార్ప్గా 10:30కే వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. బట్ వాళ్ళు మాత్రం రెడీ అయ్యారో నాకు ఇంకా తెలియదు. అక్కడ ఇంటికి వెళ్తే కానీ అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా నాకు క్లారిటీగా తెలియదు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇక్కడ నేను ఇంట్లోకి వెళ్ళగానే అందరూ ఎవరి పాటికి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. ఇక్కడ సడన్గా చూస్తే మా అల్లుడు ఒక గ్లాస్ పగలగొట్టేశాడు అనమాట, కప్ లాగా ఉంది. ఇంకా మా వదిన నేను తోసేస్తాను అని చెప్పి నువ్వు రేయాన్షన్ పట్టుకో అని చెప్పి మా అక్కకి అంది. సో అది క్లీన్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే నాకు మోతీచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం. అది తెచ్చారంటే నిన్న నైట్. సో తిను అని చెప్పి వదిన అక్క ఇచ్చారు నాకు. ఇంకా సర్లే అని చెప్పి చూస్తే డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎలా వెళ్దాం ఏంటి, లైక్ కార్ ఎవరిది తీసుకుందాం ఏంటి అలా, లైక్ ర్యాపిడో అలా ఏమన్నా కార్ బుక్ చేసుకొని వెళ్దామా లేకపోతే ఎవరిదైనా ఫ్రెండ్స్ది కార్ తీసుకెళ్దామా అంతా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నేనైతే ఇంకా కూల్గా కూర్చొని ఉన్నాను, కాసేపు పడుకొని రెస్ట్ అలా తీసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. మంచిగా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూస్తే అన్న వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ది కార్ తీసుకొని వచ్చారనమాట. సో అందులో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తే బావ కొన్ని మెడిసిన్స్ తీసుకొని రావాలని వెళ్ళారనమాట. సో అందుకోసం అనేసి మేము ఇంకా ఆగిపోయాము అక్కడ చాలాసేపు. ఇంకా చిక్కీ అవంతా కొన్ని స్నాక్స్ తెచ్చారనమాట. సో అవి తింటూ ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయితే చేసేసాం. ఇక్కడ ఏదో గేట్ పడడం వల్ల కాసేపు ఆగామన్నమాట అక్కడ. ఈ ఇయర్లోనే ఒకసారి అక్క బావ ఈ కోటిలింగాల టెంపుల్కి అయితే వెళ్ళారంట. అప్పుడు ఏదో ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉండడం వల్ల ఫుల్ రద్దీగా ఉన్నారు. మమ్మల్ని అయితే దర్శనం కూడా సరిగ్గా చేసుకొని లేదు, ఫుల్ దబ్బేస్తూ ఉన్నారు అని చెప్పారనమాట. నేను వదిన అన్న అయితే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి అసలు కోటిలింగాలు ఒకే ప్లేస్లో ఎలా ఉంటాయి, అసలు ఎలా పెట్టారు ఏంటి, అలా థాట్స్ కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉన్నిందనమాట. ఇక్కడ చూస్తే మా కార్ ఏమైందంటే మేము పెట్రోల్ చూసుకోలేదు. చూస్తే ఇంకా మొత్తం హైవేలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా లేదనమాట. చూస్తే ఇంకా ప్లేస్కి రీచ్ అయిన తర్వాత కొంచెం పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంది. బట్ కాకపోతే అక్కడ
పెట్రోల్ లేదని చెప్పారనమాట. సో అందుకోసం అనేసి మేము మళ్ళీ ట్రావెల్ చేస్తూ అక్కడ పెద్ద లింగం కనిపిస్తుంది కదా శివుడిది. సో అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పెట్రోల్ పట్టించుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా మేము మళ్ళీ లింగాలు చూడడానికి అనేసి కోటిలింగాల ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. కార్తీక మాసాలు కదా, మేము అనుకున్నాము ఎక్కువ మంది జనాభా ఉంటారేమో, అసలు ఫుల్గా మనకి వెళ్ళడానికి స్పేస్ ఉంటుందో లేదో అని మేము అలా ఆలోచించాం. బట్ అక్కడ చూస్తే అసలు ఎవరు అంతగా ఏం లేదు, నార్మల్గానే ఉన్నారనమాట. చాలా తక్కువ మందే కనిపించారు మాకు అక్కడ. సో ఈరోజైతే కొంచెం పీస్ఫుల్గానే మనం వెళ్ళొచ్చులే అని అనుకున్నాము. ఇంకా అన్న వదిన వచ్చి ఇది తీసుకున్నారనమాట, ఒక టెంకాయ అలా దీపాలు పెట్టాలి అని చెప్పి అలా తీసుకున్నారనమాట. తర్వాత ఇంకా మేము మంచిగా లెగ్స్ వాష్ చేసుకొని ఇంక లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. ఎట్లా ఉంటాయి ఏంటి, అన్ని లింగాలు నిజంగా ఉంటాయా? కోటి అంటే ఎన్ని లక్షల లింగాలు ఉండాలి, అసలు ఆ ప్లేస్లో ఎలా సెట్ చేసింటారు ఏమో అనుకుని డౌట్స్తోనే వచ్చాను నేనైతే. ఇక్కడ చూస్తే అసలు ఒక్క చోట ఇన్ని లింగాలని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా బావ అయితే వీడియో తీయకు అని చెప్తూనే ఉన్నాడు, ఎవరైనా చూస్తే అరుస్తారేమో ఎందుకు మనకి అని చెప్పి నేనైతే కొంచెం ఈ చిన్ని క్లిప్ని అయితే అలా క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్లీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ అక్క బావ, తర్వాత అన్న వదిన అలా అంతా ముడుపులు కాదు ఈ థ్రెడ్స్ ఏమో అలా కట్టిన తర్వాత ఇంకా మా రేయాంష్ కూడా అటు సైడ్ రౌండ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా కట్టేశాను. తర్వాత ఇంకా ఒక్కొక్క టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట లోపల మనకు. అక్కడ హనుమాన్ టెంపుల్, గోవిందుడిది టెంపుల్ అండ్ వినాయక, అన్నపూర్ణాదేవి, సంతోషి మాత ఇలా చాలామంది ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క టెంపుల్ని అలా చూసుకుంటూ పీస్ఫుల్గా వెళ్ళిపోయాం. ఇక్కడైతే టెంపుల్ లోపలే దీపం పెట్టమని చెప్పారనమాట. సో అన్న వదిన కొంచెం మంచిగా అక్క బావ అందరూ రెండు షేర్ చేసుకొని అలా కొంచెం దీపం పెట్టేశారు. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే దర్శనం మాకు చాలా పీస్ఫుల్గా అయింది. దీపం పెట్టాము, ఆ దీపాన్ని కూడా పూజారి లోపలికి తీసుకెళ్ళి పెట్టాడనమాట. కొంచెం మంచిగా దర్శనం చేశారు, మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈరోజు అయితే ఇక్కడ. అక్క బావ కూడా చెప్తున్నారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కంటే ఈసారి మాకు చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడం కానీ అదంతా పీస్ఫుల్గా అని చెప్తున్నారు. అండ్ మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఒక్కొక్కటిగా చూసుకుంటూ. అసలు ఇన్ని లింగాల్ని చూస్తుంటే నాకు అసలు ఎంత మంచిగా అనిపించిందో అసలు. ఇక్కడైతే ఒక పెద్ద శివలింగం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ మేము నిలబడుకున్నప్పుడు జస్ట్ అలా చూస్తే అక్కడ నామం దగ్గర ఒక చిలుక ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఆ స్టెప్స్ చూస్తుంటే ఎక్కి వెళ్ళిపోవాలనిపించింది నాకైతే పైకి. బట్ అలా అంతా చేయకూడదు కాబట్టి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట ఆ పెద్ద శివలింగం దగ్గరికి. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము ఇంటి దగ్గరే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చేసరికి ఫుల్ క్లౌడ్స్, చాలా డల్గా అనిపించింది అనమాట క్లైమేట్. కానీ మేము ఆ ప్లేస్లో ఉన్నంత వరకు వర్షం అలా అయితే ఏం పడలేదు, చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారనమాట ఆ ప్లేస్లో. కొంచెం మంచిగా ఫొటోస్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం అలా అంతా మంచిగా కొంచెం అక్కడ కూర్చొని తర్వాత ఇంకా మళ్ళీ అటు సైడ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అన్న అక్క వదిన బావ అటు సైడ్కి వెళ్ళిపోయారు వదిన వాళ్ళంతా. నేను ఇటు పక్కన్నాను అనమాట. సో నేను ఇంకా మంచిగా చిన్నగా చూసుకుంటూ నేను అటు పక్కకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే పెద్ద నంది ఉంది. నేనైతే ఒక వరం ఉంది కదా, లైక్ శివుడు వచ్చి నందికి చెప్తాడు, లైక్ నీ చెవిలో ఎవరైతే వచ్చి ఏదన్నా చెప్తారో అది నాతో డైరెక్ట్గా చెప్పినట్లే అని చెప్పి. సో నేను ఆ మొత్తంలో నంది ఎక్కడున్నారా అని వెతికి ఒక 2-3 ప్లేసెస్లో ఉంటే ఆ 2-3 ప్లేసెస్లో నంది చెవిలో చెప్పడం అలా అంతా కొంచెం మంచిగా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అన్ని శివలింగాల మధ్యలో ఉండడం ఇంకా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము బయటకైతే వచ్చేసామన్నమాట. అలా మొత్తం చూసుకొని ఆ హనుమాన్ దగ్గర కాసేపు కూర్చొని అలా అంతా పీస్ఫుల్గా జరిగింది. ఈరోజు అయితే వర్షం కూడా పడలేదన్నమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా వర్షం పడేలాగే ఉంది, బట్ వర్షం అయితే పడలేదన్నమాట మేము మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు. అండ్ ఇక్కడ నేను వదిన చూసుకుంటూ తన ఎక్స్పీరియన్సెస్ ముందు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ఏంటి ఆ శివలింగం గురించి అవన్నీ చెప్తూ అలా మాట్లాడుకుంటూ నేను వదిన వెనకాల వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ ఇంకా అలా మాట్లాడుకుంటూ కారు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం మేము. మాకైతే బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ ఎక్కడన్నా మంచిగా ప్రాపర్గా కొంచెం తినేసి తర్వాత మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాము. సో అలా దగ్గరలోనే కొన్ని బేకరీ ఏమో ఉన్నాయి, అక్కడికి వెళ్దాంలే అని అనుకున్నాం అనమాట. బట్ ఈరోజు మాత్రం ఈ కోటిలింగాల దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా మంచిగా జరిగింది. ఇక్కడైతే మా రేయాంష్ ఫుల్గా ఏడుస్తున్నాడు. సో అందుకోసమని మా వదిన పాలు కలుపుతోందనమాట వాడి కోసం.
అలా ఇంకా మాట్లాడుకుంటూ సరే నెక్స్ట్ బేకరీకి వెళ్ళిపోదాం అనుకునేసి అక్కడ పక్కనే చాట్ అవంతా కూడా ఉన్నాయి, పానీపూరి అవంతా. అక్క అన్న అక్కడికి వెళ్ళారనమాట. నేను బావ ఇక్కడికి వచ్చేసాము. నాకైతే ఫస్ట్ బాగా స్వీట్ క్రేవింగ్స్ వచ్చేసాయి అప్పటికి. సో ఫుల్గా ఈ స్వీట్స్ నేమ్స్ ఏంటో నాకు తెలియదు కానీ అవి తీసుకుని అయితే ఫస్ట్ నేను తినేసాను. తీసుకునేసి మంచిగా తినేసి మా బావకి చెప్పేసి నువ్వే బిల్ కట్టేసి అని చెప్పి నేను అన్నట్టు వచ్చేసాను అనమాట. కాల్లోకి వచ్చేసాను. చూస్తే ఇక్కడ వదిన మా అల్లుడు రేయాన్స్ ఏమో మిప్పట్లో ఏవో అంటారు కదా అవి తింటున్నాడు. అండ్ మంచిగా మసాలా పూరి అవంతా ఉన్నాయన్నమాట కాల్లో నేను వచ్చేసరికి. అది కూడా మంచిగా తినేసి ఇంకా మధ్యలో నేను తెచ్చుకున్న మజ్జిగ ఉంది కాబట్టి అది తాగుతూ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళీ బెంగళూరుకి. ఇక్కడైతే మేము బయలుదేరామో లేదో ఫుల్ వర్షం అనమాట, దారి మొత్తం హైవే అంతా. ఇంకా ఫైనల్గా ఇక్కడ టీకే అని చెప్పి ఒక హోటల్ ఏదో రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళి తిందామన్నారు అక్క బావ. సో అక్కడికి వెళ్ళి తింటూ ఉన్నాము. ఇక్కడైతే మా రేయాన్స్కి మంచిగా కూర్చోవడానికి ఒక చైర్, తర్వాత తినడానికి ఒక ప్లేట్ అలా అంతా ఇచ్చారనమాట. భలే క్యూట్గా ఉన్నాడు వాడైతే తింటూ అలా అంతా అక్కడ. ఫైనల్లీ నేనైతే తినేసాను. ఇంకా అలా కూర్చొని వీడియోస్ అలా అంతా ఎడిట్ చేసుకుంటూ అలా అంతా ఉన్నానమాట. ఇక్కడ ఇంకా వదిన తినలేదు, బికాజ్ మా అల్లుడిని తినిపిస్తూ తను తినలేదనమాట. సో తను కూడా తినేసింది. ఇంక ఫైనల్గా మేము మంచిగా అలా టైం స్పెండ్ చేసి ఈరోజు ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నేను నా పీజీకి అయితే వచ్చేసాను. థ్యాంక్ యూ.